వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. టమోటా ధరలు పతనం. గొర్రెలకు మేతగా వదిలిన రైతు. గోనెగండ్ల గ్రామానికి చెందిన గొల్లా మునిస్వామి అనే రైతు ఎకరా పొలంలో టమోటా పంటను సాగు చేశాడు. పంట మంచి దిగుబడి రావడంతో మొదట సంతోషించిన రైతు మార్కెట్లో టమోటా ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. టమోటాలు తెంపుకొని ఎమ్మిగనూరు మార్కెట్కు తీసుకువెళ్తే ఒక బాక్స్ కేవలం 40 రూపాయలకు మాత్రమే ధర పలుకుతుందని, అయితే పంటను కోయడం నుంచి మార్కెట్కు తరలించడం వరకు ఒక్క బాక్స్కు సుమారు 50 రూపాయలు ఖర్చవుతుందని రైతు వాపోయాడు. ఈ పరిస్థితిలో పంట అమ్మితే నష్టమే మిగులుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. పెట్టిన పెట్టుబడి తిరిగి రాకపోవడంతో తీసుకున్న అప్పులు తీరలేని పరిస్థితి రావడంతో చివరకు తన టమోటా పంటను గొర్రెలకు మేతగా వదిలానని రైతు మునిస్వామి వాపోయాడు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు కనీస మద్దతు ధర కల్పించి ఆదుకోవాలని ఆయన కోరాడు. ఎకర టమాటా సాగు చేసిన మా ఊరు గోనెగండ్ల. నా పేరు మునిస్వామి. ఇది టమాటా తెంపుకొని పోయి ఎమ్నూరుకి మార్కెట్లోకి తీసుకుపోతే 40 రూపాయలు బాక్స్ అడుగుతున్నారు. మాకు గిట్టుబడి లేదు. మాకే 50 రూపాయలు పడుతుంది కూలర్లది అంతా తెంపుకొని పోతే. దానికనే మాకు ఇక గిట్టుబడి కాకనే గొర్రెలు మేపిస్తున్నాం సార్. నా పేరు రవి సార్. గోనెగండ్ల మాది. మాకు ఇంతవరకు ఈ రేటు గిట్టుబడి రేటు రావడం లేదు అసలుకి. 2 మూటలు తెంపుగా అమ్ముకొచ్చినా కానీ 80 రూపాయలు బాక్స్ అట్లా పోతున్నాం అక్కడ. కానీ మనకి గిట్టుబడి రేటు గవర్నమెంట్ లెక్కల చేయలేదు సార్ మాకు. ఇప్పుడు పంటను ఏం చేసాను? పంటలు ఇదే టమాటా వేసినాను, ఉల్లిగడ్డ వేసినాను. తర్వాత పైన ఉల్లిగడ్డ పిరకలు సార్. పైన 3 ఎకరాలు ఉల్లిగడ్డ వేసిన పైన. మరి టమాటా పరిస్థితి ఏం లేదు సార్. నష్టం వచ్చింది కన్నా. ఇది ఏం డిమాండ్ చేస్తాను? మాకు గవర్నమెంట్ గిట్టుబడి రేటు చేయాలి సార్. మాకు గోనెగండ్ల కాసింది సార్. ఇట్లా మాకు ఆదుకునండి. మా పరిస్థితి ఇట్లా ఉంది. పంట నష్టం ఉంది. పైరా చూస్తే దిక్కులు తప్పిన పంట పండింది కానీ ధర లేకపో. ఏం పంట వేసాను? టమాటా సార్. ఎన్ని ఎకరాలు? 2 ఎకరాలు సార్. ఇంకా ధర లేక అట్లే వదిలేసిన. పంట మాత్రం దిక్కులు తప్పిన పంట కానీ మాకు పెట్టుబడి లేక తీసి పెట్టినాము. ధరలు గిట్టుబాటు లేదు. ఆ బాడిగలు రావు. పోతే 30 రూపాయలు బాడిగా, ఇంకా కమిషను ఏం రూపాయి రాదు. దాని నుంచి వదిలేసాం. తోటల్లోనే వదిలేసాం సార్. పూరా తిక్క పంట. ఇంకా పంట మాత్రం పిచ్చి పంట పడేది కానీ ఏం చేస్తాం లేదు. మాకు రుణం లేదు. తిన్నికి లేదు. మార్కెట్కి తీసుకొస్తే ఎంత అడుగుతున్నారు? అడగారు సార్. వద్దు 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 అని అంటారు సార్. ఇంకేం చేస్తావు? ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? ఏం డిమాండ్ ఏం చెప్పనీకి లేదు సార్. ఇంకా వద్దు అన్నాక ఏం పోతావు సార్ కమిటీకి? ప్రభుత్వం ఏం కోరుతున్నావు? ప్రభుత్వానికి ఏదో అడుకుంటున్నాము. ఇక మీ దయ మా మీద ఏదో ఆదుకుంటే మా పరిస్థితి బాగుంటుంది సార్.